తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ కాంగ్రెస్ నేతలు తమ మనసులో మాటను బయటపెట్టారు. మంత్రి పదవుల కోసం ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. సీనియారిటీ, విధేయత వంటి తమ పదవులు తెచ్చిపెడతాయా? ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కాంగ్రెస్ నేతలు ఇదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా ప్రజాస్వామికమైన పార్టీ ఇది రీజనల్ పార్టీ కాదు, నేషనల్ లెవెల్ పార్టీ. ఆ పార్టీ నిర్ణయాలు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తారు. ఆ నమ్మకంతోనే మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ లాయల్ వర్కర్గా, నాయకుడిగా ఈరోజు మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తే వచ్చేది లేదు, వద్దనుకుంటే రాదు లేదు. ఈరోజు ఆశించేవారు అందరూ ఆశిస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంతో మేము ఉంటాం. ఢిల్లీ వచ్చి నాకు క్యాబినెట్ ఇవ్వని రిక్వెస్ట్ చేసుకుందాక వచ్చినాం. డీకే శివకుమార్ గారు ఆయన రిక్వెస్ట్ చేసుకుని పోతున్నాం. అభిప్రాయం ఏం లేదు, నా రిక్వెస్ట్ చేసిన తర్వాత అయిపోయింది. ఈ సైడ్ ఉన్న సీనియారిటీ ప్రకారం సర్వీస్ చేసిన ప్రకారం క్యాబినెట్ మినిస్టర్ ఆశిస్తాను, దాని గురించి వచ్చినాం. నిజమైన తెలంగాణ పయనం లక్ష్యం చేరబోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలు కూడా గుర్తించారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కేసీఆర్ గారు చూయించిండు. ప్రజలకు అర్థమైపోయింది, నాయకులకు అర్థమైపోయింది, పార్టీలకు అర్థమైపోయింది, ప్రజా సంఘాలకు అర్థమైపోయింది, మేధావులకు అర్థమైంది, ఉద్యమకారులకు అర్థమైంది, ప్రజా సంఘాలకు కౌలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు సరైన తీర్పిచ్చారు, పట్టం కట్టిరు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన తెలంగాణ ప్రారంభమవుతుంది. మా ముందున్న బాధ్యత ప్రధానమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, తద్వారా ప్రజలకు వాళ్ళ హక్కును కలిగించడం, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడం, ఇది మా ముందున్న కర్తవ్యం. తప్పకుండా నేను ఒక పార్టీ సీనియర్ నాయకుడిని. నేను ఎన్ఎస్ఏ నుంచి నా జీవితాన్ని ప్రారంభించిన. కష్టంలో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, బాధపడ్డాం, సంతోషపడ్డాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, పార్టీల బాధ్యతలు నిర్వహించడం. కాబట్టి తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గం వెనుకబడ్డ వర్గాల బిడ్డను తెలంగాణ పౌరుడేదని తప్పకుండా నాకు సముచిత స్థానం ఇస్తే నాకు అన్నీ అనుమానం లేదు. నాకు పెద్ద దాని గురించి ఆందోళన పడే అవసరం కూడా లేదని భావిస్తాను. విహెచ్ ప్రభుత్వం పెద్దన్న పార్టీ నాది. తప్పనిసరిగా నేను ఎక్కడ కొంత తప్పు జరిగినా, న్యాయం జరిగినా తప్పనిసరిగా హైకమాండ్ నోటీస్ చేస్తే, అదేవిధంగా మొదలే రేవంత్ రెడ్డికి చెప్తే ఈ విధంగా ఉండాలని. అంతవరకు సజెషన్ ఇవ్వవరకే నా పని. 6 డిక్లరేషన్ పూర్తి తూచా తప్పకుండా రాత్రి అనక పగలనక దాని మీద ప్రయత్నం చేస్తా. ప్రతి అంశం 6 డిక్లరేషన్ అయ్యే వరకు తప్పనిసరిగా నేను గ్రామాలలో, పట్టణాలలో తిరిగి వారికి న్యాయం జరిగేటట్టు, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు అయినా దాన్ని సరిదిద్దడానికి నా ప్రయత్నం చేస్తా. నాకు పదవుల కంటే కూడా ముఖ్యం తెలంగాణ ప్రజల కోసం మేము పనిచేయడానికి ఎమ్మెల్యేలుగా అవకాశాన్ని బట్టి తప్పకుండా మల్రెడ్డి రంగారెడ్డి ఈజ్ వెరీ సీనియర్. డెఫినెట్లీ తప్పకుండా అలాంటి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను.